టు TG5 న్యూస్. నేను సంగీత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. లింగోజిగూడ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించిన దర్పల్లి రాజశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డికి గిఫ్ట్. ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు ఖండిస్తూ నేరేడ్మెట్ లో బీసీ సంఘాల రాస్తారోకో. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం. హైదరాబాద్ లో ఉరుము మెరుపులతో కూడిన వర్షం. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో అక్రమంగా కోవిడ్ ఇంజెక్షన్లు అమ్ముతున్న డాక్టర్. షాక్ లో స్థానిక ప్రజలు. జల్పల్లిలో యుద్ధ ప్రాతిపదికన కోవిడ్ ట్రీట్మెంట్ కోసం ఏర్పాటు చేసిన సెంటర్ను పర్యవేక్షించిన కమిషనర్. ఇక డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు, రంగారెడ్డి జిల్లా TUWJ జనరల్ సెక్రటరీ, V6 రిపోర్టర్ 43వ జన్మదిన వేడుకలు బాలాపూర్లోని ఆయన నివాసంలో నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రిపోర్టర్లు సంతోష్, భరత్ కృష్ణ, మహేష్, మల్లేష్, ప్రవీణ్, వినయ్, మారి స్వచ్ఛంద సంస్థ సభ్యులు సిల్వరి, సాంబశివ, శ్రీకాంత్ పాల్గొని కేక్ ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. లింగోజిగూడ ఉప ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ మధ్య కౌంటింగ్ హోరాహోరీ మధ్య అంచనాలకు మించి కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగిన దర్పల్లి రాజశేఖర్ రెడ్డి 1272 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని, సీటు గల్లంతో అవుతుందని అందరూ హేళన చేయడమే తమ పార్టీకి బలాన్ని చేకూర్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మద్దతు తెలిపిన రేవంత్ రెడ్డికి తన గెలుపును బహుమతిగా ఇస్తున్నా అంటూ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం దర్పల్లి రాజశేఖర్ అభిమానులు, నాయకులు సంబరాల్లో మునిగి తేలారు. అది కాంగ్రెస్ పార్టీ నుంచే గెలవాలని రాసి పెట్టున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచే ఈరోజు నా కార్యకర్తలు, లింగోజిగూడ ప్రజలు నన్ను ఆదరించారు, ఈరోజు నన్ను గెలిపించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను వ్యక్తపరచలేకపోతున్నా. ఇంత అంటే ఆల్మోస్ట్ స్టేట్ల కాంగ్రెస్ లేని పరిస్థితుల ఈరోజు లింగోజిగూడ ప్రజలు నన్ను ఆదరించి రాజశేఖర్ గెలవాలని వాళ్ళు ఉత్సాహంగా బయటికి వచ్చి ఈరోజు ఓట్లు వేసి నన్ను ఆదరించినందుకు ముందుగా వాళ్ళందరూ చేతులు జోడించి లింగోజిగూడ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతి ముఖ్యంగా నా కార్యకర్తలు అహర్నిశలు 21 సంవత్సరాలుగా వాళ్ళు వెయిటింగ్ చేసి ఏదో ఒక రోజు గెలుస్తాడు అనే నమ్మకంతో నాతో పయనించిన కార్యకర్తలందరికీ కూడా ఇది శిరస్సు వంచి తల నమస్కరిస్తున్నా. ఈరోజు గెలుపు రేవంత్ రెడ్డి గారికి అంకితం. రేవంత్ రెడ్డి గారికి అంకితం. చాలా బయట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నేను కొద్దిసేపు అయినాక మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినాక నేను చెప్తాను. నేను మెజారిటీ 1272 మెజారిటీ అంత అనేది మాకు కాదు, కానీ మేము గెలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో వెయిట్ చేసిన విజయం ఇది. 21 సంవత్సరాలుగా వెయిట్ చేసి ఈరోజు విజయం సాధించినాం. ఏదున్నా దీనిలో సింహభాగం అంటే దీని వెనుక నడిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకి మరొక్కసారి నేను చేతులు జోడించి మీకు పాదాభినందనలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీ. శ్రీకాళహస్తిలో కరోనా కేసులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ముక్కంటి ఆలయ దర్శన వేళలు మరింతగా కుదిస్తూ ఈవో పెద్దిరాజు నిర్ణయం తీసుకున్నారు. కుదించిన వేళలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. అయితే భక్తులు ముక్కంటి ఆలయ ఉద్యోగుల శ్రేయస్సు కోసం దృష్టిలో పెట్టుకుని ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నట్లు వివరించారు. ఇక ఆ సమయం వరకు రాహు, కేతు పూజలు మాత్రం జరుగుతాయని, మిగిలిన సేవలన్నీ ఆలయం తరపున ఏకాంతంగా జరుపుతామన్నారు.
తెలంగాణ ఉద్యమ బిడ్డ ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు నేరెడ్మెట్ వినాయక చౌరస్తాలో బీసీ సంఘాల నేతలు, నేరెడ్మెట్ ముదిరాజ్ సంఘం సభ్యులు, ముదిరాజ్ యువసేన సభ్యులు రాస్తారోక కార్యక్రమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూ కబ్జా చేశాడని ఆరోపణలతో ఈటల రాజేందర్ పై విచారణ ఆదేశించిన సీఎం కేసీఆర్ ముందుగా ఆయన కుటుంబంపై విచారణకు ఆదేశించుకోవాలని బీసీ యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో పెళ్లిళ్లపై ఆంక్షలున్నాయి. వివాహ వేడుకల్లో 50 మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదు. కానీ గుజరాత్ లోని జునాగఢ్ లో ఓ పెళ్లి వేడుకకు 150 మంది హాజరయ్యారు. పోలీసులకు తెలిసి సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు వరుడు, అతడి తండ్రి, పంతులు, ఫోటోగ్రాఫర్ ను జైలుకు తీసుకెళ్లారు. चलो बस ये तो हम जान है हम यो गए या को वीडियो अरे रेडी चलो बस ये तो हम जान है हम మధ్యప్రదేశ్ దేవాస్ లోని మిస్ట్రాల్ నగర్ లో నివసిస్తున్న ప్రహ్లాద్ చౌహాన్ అనే ఓ మున్సిపల్ ఉద్యోగి ఏప్రిల్ 29న బంధువుల వివాహ వేడుకలలో పాల్గొనడానికి తమ కుటుంబంతో కలిసి ఊరు బయలుదేరారు. అది గమనించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి ఇంటిని దోచుకున్నారు. వివాహం చూసుకొని తిరిగి వచ్చి లోపల చూడగా ఇంటి వస్తువులు పూర్తిగా చెల్లచెదురుగా కనిపించాయి. అల్మారా తాళం విరగొట్టి అందులో ఉన్న ముత్యాలు, బంగారం, వెండి ఆభరణాలు సుమారు 1 లక్ష రూపాయలు విలువగల వస్తువులను దొంగలు దోచుకెళ్లారని చెబుతున్నారు. ఇవన్నీ ఇంటి వెలుపల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇందులో 2 దొంగలు గేటుపై నుంచి దూకి ఇంటి లోపలికి ప్రవేశించినట్లు స్పష్టమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. प्रहलाद चौहान हूँ, 70 मिश्रण नगर में निवास करता हूँ। मैं 29 तारीख को हम लोग शादी में गए थे, शादी कार्यक्रम में गए थे, परिवार में शादी थी, वहाँ गए थे हम, घर से सभी लोग थे। और वहाँ से जब आज लौटे हम लोग तो बाहर का ताला तो लगा हुआ था और अंदर जब ताला खोल के हम लोग आए तो जो मेन गेट था उसका लॉक उनने तोड़ रखा था, दरवाजे को चीर फाड़ के। जब अंदर हम घुसे तो उनने सारी चीज़ें, अलमारी का ताले तोड़ दिए, वो दूसरी टाइल उनको सब खोल के देखा, दीवान का सामान बिखार दिया, कोठी का। ये गंगा नगर निवासी हैं प्रहलाद चौहान। यह अपने रिश्तेदार की शादी में 3-4 दिन पूर्व खंडवा चले गए थे। जो आज वापस लौटने पर उन्होंने देखा कि उनके घर का जो है बाहरी दरवाज़ा जो आंगन का है वो तो ताला वगैरह लगा हुआ है, लेकिन उसके अंदर कूद पर कोई अज्ञात व्यक्ति, 2 व्यक्ति हैं जिनके द्वारा इनके घर में ताला तोड़कर चोरी की घटना की गई है। और कुछ 10-12 हज़ार रुपये नकदी और कुछ मोती वगैरह उनके यहाँ सामान रखा था जिसको वो चोरी करके ले गए। सर कुछ सीसीटीवी फुटेज भी बाहर आया चोरों के? हाँ, सीसीटीवी फुटेज आए हैं जिसमें सफ़ेद रंग के कपड़ों में दिख रहे हैं जो है ट्रैक सूट या फिर
कोई किसी चीज़ के जैसा वेशभूषा नज़र आ रही है, जिसको हम लोग पूरा ट्रैक कर। కర్నూలులో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున వ్యాపార సమయాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరుచుకోవాలని నగర మేయర్ బివై రామయ్య వ్యాపారస్తులను కోరారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వ్యాపార ప్రతినిధులతో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బివై రామయ్య, కమిషనర్ బాలాజీ సమావేశం నిర్వహించారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఈ రోజున కోవిడ్-2 వ్యాప్తి ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ చేపడుతున్న కార్యక్రమాలతో పాటు కర్నూలు కమిషనర్ గారు అయితేమి, మేయర్గా మేమైతేమి, ఎమ్మెల్యేలు అయితేమి అందరూ కూడా ఈ కోవిడ్ వేవ్ 2 వ్యాప్తి నిరోధానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా కర్నూలులో ఉన్నటువంటి చాలా మటుకు బిజినెస్ మెన్లు వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కమర్షియల్ షాపుల వాళ్ళు, మిగతా కొంతమంది ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము క్లోజ్ చేస్తాం, ఈ కోవిడ్ వ్యాప్తి ఎక్కువ చెందుతుంది, చాలామంది ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు అంతా ఎక్కువ స్పీడ్ అవుతుంది కాబట్టి మేమే స్వచ్ఛందంగా క్లోజ్ చేస్తాం, ఈ విషయాన్ని మీరు అందరికీ తెలియజేయండి మిగతా వాళ్ళకు కూడా అని వాళ్ళంతకు వాళ్ళు ముందుకు రావటం వల్ల ఇవాళ మీటింగ్ పెట్టి ఈ మీటింగ్లో కూడా మా కమిషనర్ గారు, మా ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులు, డిఎస్పీ గారు కూడా అందరూ కూడా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా సుముఖత వ్యక్తం చేసి వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛందంగా 2 గంటల వరకు నడుపుకోవచ్చు, 2 తర్వాత క్లోజ్ చేస్తారు. ఎట్లాగంటే నైట్ కర్ఫ్యూ ఉంది, 2 గంటల నుంచి ఏదైతే ఈవినింగ్ కర్ఫ్యూ టైం ఉందో కర్ఫ్యూ టైం వరకు కూడా క్లోజ్ చేసే రకంగా వాళ్ళంతకు వాళ్ళే ముందుకు వచ్చినారు. ఎమర్జెన్సీ సర్వీసులు హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ స్టోర్లు కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, వీటికి మాత్రం 24 అవర్స్ నడుపుకునే, అంటే రాత్రిపూట కర్ఫ్యూ టైంలో వాళ్ళకి ఎట్లయితే కండిషన్స్ ఉన్నాయో కండిషన్స్ని వర్తింపజేస్తూ నడుపుకునేదానికి సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎవరో ఒకరు చెప్పాల్సినటువంటి పరిస్థితి కాదు అనేది, ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కర్నూలులో వాళ్ళంతకు వాళ్ళు ఎక్కడ లేని విధంగా ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. దీంట్లో ఇది మన కర్నూలు, మన అందరి బాధ్యత. ఈ వ్యాధిని వ్యాప్తి చేయనీయకుండా అందరం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుందామనే దాంట్లో వాళ్ళందరూ ముందుకు వస్తున్నందుకు ఖచ్చితంగా తొందరలోనే కర్నూలు ప్రజల సహకారంతో దీన్ని అరికడతాం, కర్నూలు నుంచి తరిమేస్తాం అనేటువంటి నమ్మకం మాకుంది. దానిలో భాగంగా రేపటి నుంచి కూడా మేము, మా కమిషనర్ గారు, మా ఎమ్మెల్యేలను కలుపుకొని కూడా వీధులంట కూడా కొంచెం ప్రచారం చేస్తూ, మోటివేట్ చేస్తూ, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఈ వ్యాప్తి నిరోధానికి ఏమైతే చర్యలు, మాస్క్ కావచ్చు, సోషల్ డిస్టెన్స్ కావచ్చు, శానిటైజర్ కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు మెరుపులతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకే మబ్బులు కమ్ముకోవడంతో అంతా చీకటిమయంగా తయారైంది వాతావరణం.
హైదరాబాద్ కుంసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అలీ అనే 18 సంవత్సరాల బాలుడు అనుమానాస్పద మృతి చెందాడు. ఎంతసేపటికి గదిలో నుండి బయటికి రాకపోవడంతో బంధువులు తలుపులు పగలగొట్టి చూడగా బాలుడు మృతి చెంది ఉన్నట్లు వారు గమనించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నమ్మిన వ్యక్తి మోసం చేసిన ఘటన చింతల్ రింగ్ రోడ్ వద్ద సాయిబాబా నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కుటుంబ పరిస్థితి భారంగా మారడంతో అప్పులు ఎక్కువ అవడంతో ఇంటి లోన్ కోసం ప్రయత్నిస్తున్న సురేష్ అనే వ్యక్తి తన బావ అయిన శ్రీకాంత్ తో పరిచయమైన డి సూర్య అనే ఒక ప్రభుత్వ ఉద్యోగిని పేరు మీద బ్యాంక్ సివిల్ లేదని నీకు ఉన్న ఇంటిని తన పేరు పైన రిజిస్టర్ చేస్తే తన ఖాతా పైన 20 లక్షలు ఇప్పిస్తానని చెప్పడంతో డబ్బు కోసం రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఆ ఇంటిని ఎవరికో అమ్మేశాడని తాము ఇప్పుడు ఇంటిని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని లేకుంటే చంపేస్తామని అంటున్నారని అందుకోసం తమను వెంటనే పోలీస్ రక్షణ కావాలని బాధితుడు సురేష్ మీడియా ముందు రోధించాడు. కాలనీ రోడ్ నెంబర్ 5 ఫస్ట్ బిల్డింగ్. ఇది మా నాన్న గత టెకంసా కంపెనీల లిమిటెడ్లో కంపెనీలో పనిచేసి 1994 ఇది కొనడం జరిగింది. నాన్న 2003లో దీన్ని కట్టాడు. 2009లో మా నాన్న చనిపోయినారు. అప్పుడు నేను మా చెల్లె పెళ్ళి కాలేదు, తమ్ముని పెళ్ళి కాలేదు. దానికి నేనేం చేసి కొన్ని రోజుల తర్వాత మా చెల్లె పెళ్ళి చేయడానికి అప్పుల బయట డాక్యుమెంట్ పెట్టి అప్పుల మిత్తి కట్టలేక నేను ఏం చేసినాను మా చెల్లె భర్త అనేటువంటి డి సూర్య, మా చెల్లె భర్త కే శ్రీకాంత్ అనేటైనా డి సూర్యని పరిచయం చేయించాడు. ఒక గవర్నమెంట్ టీచర్, ప్రభుత్వ బాపేట్ కే శ్రీకాంత్ గవర్నమెంట్ కే టీచర్. ఇప్పుడు ప్రస్తుతానికి దొంతి శివంపేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు. అతడు నాకు ఏం సజెషన్ ఇచ్చాడంటే నీ అవసరం నిమిత్తం, నా అవసరం నిమిత్తం మీరున్న ఆస్తిని మన పేరు మీద బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్పి నమ్మబలికి మనం అందరూ నమ్మించి ఫస్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయించుకున్నాడు మా చేత. ఫస్ట్ బ్యాంక్ లోన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయించుకున్నాక ఏ బ్యాంక్లో చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెట్టాడు లోను. 20 లక్షలు శాంక్షన్ అయింది. 20 లక్షలు శాంక్షన్ ఆ చెక్ చూపించిన తర్వాత మేము చేసిన లోన్ పర్పస్ నిమిత్తమే మేము సబ్ రిజిస్టర్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించి 3 రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత బ్యాంక్ అతను డాక్యుమెంట్ తీసుకురావాలని చెప్తే ఓన్లీ కేవలం ఒక సేల్రీ డాక్యుమెంట్, డీసీలో సేల్రీ డాక్యుమెంట్ ఒకటి డాక్యుమెంట్ ఒకటి పెట్టుకోవడం. తక్కిన లింక్ డాక్యుమెంట్ మొత్తం ఒరిజినల్ మా దగ్గర ఉన్నది. డి సూర్య సేల్రీ డాక్యుమెంట్ ఇది. తర్వాత డి సూర్య ఏం చేస్తాడు, ఆయన ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి నా శాలరీ డిడక్షన్ చెప్పిస్తాను, ప్రతి నెల నా శాలరీ అకౌంట్కి వెళ్ళి డిడక్షన్ అవుతుంది అమౌంట్, అది శాలరీ బ్యాంకు కడతాను, మీరు చేతి నుంచి డబ్బులు ఇవ్వండి అమ్మా, మీరు ఒక బాధలు ఉన్నారు కదా, నేను ఒక దళితుని ఒక ఎస్సీ మాలని చెప్పి ఆయన ఒక ఎస్టీ లంబడని చెప్పి ఆ విధంగా మేము ఆయన మొత్తం నమ్మబలికి ఆయన నమ్మి ఒక గురువు పంతులు 10 మందికి టీచర్ ఉద్యోగం చెప్పేట గురువు ఇట్లా మోసం చేయరు కదా, మనం డబ్బులు ఇవ్వకుండా మాకేం చెప్పకుండా నాకు వ్యవస్థ ఆస్తి వేరే వాళ్ళకి అమ్మేసి ఏజీపీ వేసుకొని వాళ్ళకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లా ఏందా మాకు తెలియదు. వాళ్ళు కుమ్మక్కైపోయి మా మీద దౌర్జన్యంగా వచ్చి మా మీద దాడులు చేసి మీది ఏముందిరా మీరు ఎవర్రా మేము నాకు సంబంధం లేదు, నా భార్యని నమ్మడం కొట్టడము, మొన్న ఒకరోజు బెదిరియడము, నిన్న సాయంకాలం వచ్చి బెదిరించి నిన్న స్థానిక పోలీసు 100 పోలీసు వచ్చి కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాసుకొని పోయారు. తర్వాత ఏమైందో తెలియదు, ఇంతవరకు సీఏ లేరో ఎవరు రాలేదు. ఇవాళ మాత్రం ఖాళీ చేయకపోతే మిమ్మల్ని ఏం చేస్తున్నామో చూడండి అని చెప్పి బెదిరియడం జరిగింది. మాకు పానాన్ని ఉంది. అయ్యా కేసీఆర్ ద్వారా మీరు ఎక్కడున్నా యావత్ తెలంగాణ దళితుల మీద దాడులు అవుతున్నాయి, ఎన్నో దాడులు చూసినా, ఇటువంటి సంఘటన దాడులు మాత్రం దారుణం ఉన్నది. దయచేసి మా మీద దయ చూపించి మా మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి ఇది ఎంతవరకు న్యాయం ఉన్నది అన్న దీని మీద చేసి ఆ డి సూర్య అనే అతని వ్యక్తి
ఇంతవరకు స్థానిక పోలీస్ స్టేషన్ సీఏ వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు పండుకుంటురా చదువుకుర్రా సన్నాసులా నాకు అర్థమైతే లేదు. నేను ఏం చేయాలను తర్వాత ఏం చేసి సీల్ అయినాక ప్రాపర్టీ ఇంట్లో ప్రాపర్టీలో డీల్స్ బ్యాంక్ కూడా ఏం చేస్తాడంటే ఇది ప్రాపర్టీ సీల్ అయ్యేటప్పుడు మా వస్తువులు ఉండాలా డీ సూర్యాల వస్తువులు అని చెప్పి బ్యాంకు వాడు వీడు కలిసి రాసుకున్న కాగితం నిన్న మొన్న వెళ్ళి కొద్బులాపూర్ ఎల్బీనార్ కోర్టుకి వెళ్ళి దీన్ని తీసుకొని వచ్చి జరిగినది. తర్వాత వాళ్ళు ఏం చేసి డీ సూర్య గారు ఇక్కడ కాలనీ సొసైటీలోకి వచ్చి మాట్లాడిండు. వీడి మధ్యలో మాల మధ్యలో బ్యాంకులో ఏమేమి తెలియదు. కాలనీ సొసైటీలోకి వచ్చి ఈ ఇల్లు నేను 32 కాలనీ పెద్దల సమస్యలో మాట్లాడడం జరిగితే కాలనీ సొసైటీలో కూర్చున్నాక 32 లక్షల రూపాయలు మాకు అప్పేయండి. బ్యాంకులో తీసి 25 లక్షలు 32 లక్షలు ఎక్కడికి కట్టాలి సార్ అంటే లేదు 51 లక్షలు ఇస్తా ఇల్లు ఇస్తా అని అప్పుడే బెదిరించడం జరిగింది మాకు డీ సూర్య. ఒక వాళ్ళ ఇంటే ఎవరు పత్రం ఇద్దరు ఫ్రాడ్ చేసినాము, మేమిద్దరం కలిసి మేము లోన్ తీసుకున్నాము, మా మీద ఏమైనా మాకు ఇచ్చేయండి, మీరు ఇద్దరు మాట్లాడుకొని మాది ఏమైనా చేసుకొని చెప్పన్నాడు. తర్వాత ఏం చేసి డీ సూర్య ఎస్కేప్ అయిపోయాడు. ఏది బ్యాంక్ లోన్ కట్టకుండా ఎస్కేప్ అయింది. ప్రాపర్టీ అడ్వకేట్ కమిషనర్ శోభారాణి మేడం మాకు ప్రాపర్టీ సీజ్ చేసి ఆథరైజేషన్ లెటర్ ఇచ్చిందని చెప్పి వస్తే డీ సూర్య లేనిది మా ఇల్లు ప్రాపర్టీ కట్టుబట్టలతో సీల్ చేశారు. అప్పుడు కాలనీ వాళ్ళు అందరికీ తెలుసు కట్టుబట్టతో వెళ్ళిపోయింది. మా డీ సూర్య పిలిపియండి అంటే కూడా స్థానిక పోలీస్ స్టేషన్ పెట్బాషీర్బాగ్ సీఐ మహేష్ ఉండే అప్పుడు తప్పు తీసుకెళ్ళిన కోర్టుకు వెళ్ళి ఛార్జ్షీట్లు అన్నీ తీసుకొని బయటకు వచ్చాను. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఫాల్స్ కంప్లైంట్ అని ప్రూవ్ చేయించుకోనికి తిరిగని పోలీస్ స్టేషన్ లేదు. ఫస్ట్ పెట్బాషీర్బాగ్ డీసీపీ, ఏసీపీ, సిపి, సైబర్ తర్వాత ఎవరు న్యాయం చేయలేదు. నేను ఏం చేసినా ఇట్లా కాదని మానవ హక్కుల సంఘాన్ని ఫిర్యాదు చేసిన. మానవ హక్కుల సంఘాన్ని ఫిర్యాదు చేసిన తర్వాత మానవ హక్కుల సంఘం ఆర్డర్స్ ఏమి ఇచ్చింది, వాడి మీద 420, 506, 406 కట్టడైంది. పోయిన సంవత్సరం కరోనా టైంలో 13వ తారీఖు 3వ నెల 2020లో 420, 506, 406 డీ సూర్య డీ సూర్య వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళతో ఉండే వాటి అనుచరుల మీద 9 మంది మీద కేసు కట్టడం జరిగింది. దీని మీద ఏం చర్య తీసుకోలేదు స్థానిక సిఐ. భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్ అక్రమంగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ను అమ్ముతున్న వీడియో హల్చల్ సృష్టించింది. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు ఏకంగా 1,60,000కు అమ్ముతున్నట్లు వీడియో సంభాషణలలో వెల్లడైంది. అక్రమ దందాకు తెరలేపిన ప్రభుత్వ వైద్యుడు కృష్ణప్రసాద్ ను అరెస్ట్ చేయాలంటూ కోరుతున్నారు సాధారణ ప్రజలు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కృష్ణప్రసాద్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను అక్రమంగా అమ్ముకుంటున్న డాక్టర్. మెడికల్ మాఫియాతో చేతులు కలిపి అక్రమ దందా. ఒక్కో ఇంజెక్షన్ 1,60,000కు విక్రయం. ఇప్పటికే బాధితుడి నుంచి 70,000 వసూలు చేసిన డాక్టర్. మిగిలిన డబ్బు కోసం బాధితులతో బేరసారాలు చేస్తున్న డాక్టర్. కరోనా పాజిటివ్ అనేసరికి హాస్పిటల్కి ల్యాండింగ్ ప్రైసే 120. సో ఇప్పుడు 1,50,000 డోజెస్ మార్కెట్లో ఉన్న ప్రస్తుతం ప్రైస్ అర్థమవుతుంది. ల్యాండింగ్ ప్రైసే 120. మిగతా 30,000 మెడికల్ షాప్ ప్రాఫిట్ చూసుకోవాలి. మొన్నటిదాకా హాస్పిటల్ ల్యాండింగ్ ప్రైసే 45,000. ఇది లాస్ట్ మొన్న ఉగాది మంగళవారమే మంగళవారం 58,000 ల్యాండింగ్ ప్రైస్. అవగా పెరుగుతుంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి ప్రాఫిట్ చూసుకుని కదా ఎవరికైనా ఇచ్చేది. మెడికల్ షాప్కి ఇచ్చిన తర్వాత మెడికల్ షాప్ ఎంతో 20% మెడిసిన్స్లో ఉండేది 20% మాది. అది చూసుకునే కదా 1.5 ఇచ్చేది. అది చెప్దామని కానీ కొడుతున్నాను మా నాడికి. అంటే రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మున్సిపాలిటీలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసిన 30 పడకల కోవిడ్ ట్రీట్మెంట్ సెంటర్ను జల్పల్లి మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. రోగులు ఎవరూ అధైర్యపడకుండా ట్రీట్మెంట్ ఉచితంగా చేయించుకోవాలన్నారు. తర్వాత పెట్టుకోండి మేడం మేడం పెట్టుకోమని తర్వాత మళ్ళీ రాజేను ఇక్బాల్ భాయ్
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లింగోజిగూడ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించిన దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డికి గిఫ్ట్. ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు ఖండిస్తూ నేరెడ్మెట్లో బీసీ సంఘాల రాస్తారోకో. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం, హైదరాబాద్ లో ఉరుము మెరుపులతో కూడిన వర్షం. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో అక్రమంగా కోవిడ్ ఇంజెక్షన్లు అమ్ముతున్న డాక్టర్, షాక్ లో స్థానిక ప్రజలు. జల్పల్లిలో యుద్ధ ప్రాతిపదికన కోవిడ్ ట్రీట్మెంట్ కోసం ఏర్పాటు చేసిన సెంటర్ను పర్యవేక్షించిన కమిషనర్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ TG5 న్యూస్. నమస్కారం.